ప్రతి క్షణం సమాజం కోసం మీ మిత్ర న్యూస్. మానవుడి పునర్జన్మ గురించి ఎన్నో సందేహాలు వస్తూనే ఉంటాయి. గత జన్మలో జంతువుగాను పక్షులుగాను పుట్టవచ్చని అనుకుంటారు. వాటి గురించి ఎన్నో సందేహాలు, మనోహరమైన ఆలోచనలు వస్తూ ఉంటాయి. హిందూ మతం వలె ప్రసిద్ధి చెందిన కొన్ని ఇతర సంస్కృతులు ఈ ప్రపంచంలో మానవుని పునరావృతం గురించి రకరకాలుగా చెబుతున్నాయి. ఉదాహరణకు బౌద్ధ మతం కూడా పునర్జన్మను నమ్ముతుంది. పురాతన ఈజిప్షియన్లు మరణానంతర జీవితం మరియు పునర్జన్మ గురించి చాలా బలంగా విశ్వసించారు. అందుకే మృతదేహాలను భద్రపరిచేందుకు ఎన్నో స్మారక చిహ్నాలు, మమ్మీలను రూపొందించారు. హిందూ తత్వశాస్త్రం ప్రకారం పునర్జన్మను పునర్జన్మ అని పిలుస్తారు. ఇది కండరాల జీవితానికి తిరిగి రావడం. హిందూ మతంలో పునర్జన్మకు ప్రసిద్ధ ఉదాహరణ విష్ణువు అవతారాలు. ఈ ప్రపంచంలో చుట్టూ ఉన్న దుష్ట శక్తుల నుండి రక్షించడానికి అతను పదే పదే మానవ రూపంలో అవతరించినట్లు నమ్ముతారు. అదేవిధంగా మనం అనేక ఇతర దేవతల గురించి అవతార కథలు విన్నాం. అయితే ఈ పునర్జన్మ భావన ఎలా పనిచేస్తుంది? పునర్జన్మ గురించి మీకు తెలియని కొన్ని ఆసక్తికరమైన, అద్భుతమైన వాస్తవాలు ఇక్కడున్నాయి. హిందూ తత్వశాస్త్రం ప్రకారం ఆత్మ అని పిలువబడే ఆత్మ నాశనం చేయబడదు. ఒకరి శరీరం చనిపోయినప్పటికీ అతని ఆత్మ ఎల్లప్పుడూ సజీవంగా ఉంటుంది. మనం కొత్త బట్టలు మార్చుకున్నట్లే ఆత్మ శరీరాలను మారుస్తుంది. మన పుణ్యఫలం అంటే మనం గత జన్మలో చేసిన పాపాల ఆధారంగా మాత్రమే ఆత్మకు కొత్త శరీరం ఇవ్వబడుతుంది. ఎన్నెన్నో పుణ్యాలు కూడా పట్టుకుంటే మళ్ళీ మనిషిగా జన్మిస్తాడు. మరోవైపు అతను చాలా పాపాలు చేసినట్లయితే అతను ముందస్తు ప్రయోజనం ఆధారంగా జన్మిస్తాడు. మీకు తెలియని కొన్ని ఇతర మంచి వాస్తవాలు: మానవులు తరచుగా మానవులుగా పునర్జన్మ పొందుతారు. కొన్నిసార్లు వారు తమ పూర్వజన్మలో మృగాలుగా జన్మిస్తారు. తీరని కోరికలతో హఠాత్తుగా చనిపోతే దయ్యంగా తిరుగుతాడు. అలాంటి ఆత్మలు నిజమైన ఆధ్యాత్మిక ప్రపంచం మధ్య చిక్కుకున్నాయి. దీని నుంచి బయటపడి పునర్జన్మ కోసం అనుకూలమైన స్థానం కోసం వెతుకుతున్నారు. హిందువులు తమ శరీరం మాత్రమే నశించగలదని గాఢంగా విశ్వసిస్తారు. నిజానికి హిందూ మతంలో మరణ ఆచారంలో మృతదేహం తలను కొట్టడానికి కారణం అదే. ఈ జన్మలో తను గడిపిన జీవితాన్ని మర్చిపోవాలి. దానికి కారణం వచ్చే జన్మలో జ్ఞాపశక్తి కొనసాగకూడదు. ఈ ఆత్మలు మానవులకు అందనంత ఎత్తుకు వెళ్ళి కొత్త శరీరాల్లోకి ప్రవేశిస్తాయని నమ్ముతారు. ప్రతి మనిషికి ఈ ప్రపంచంలో పునర్జన్మ పొందేందుకు 7 అవకాశాలు ఇస్తారు. తదనుగుణంగా పుణ్యాలు చేయడానికి, పాపాలు చేయడానికి అవకాశాలు ఇవ్వబడతాయి. దాని ప్రకారం అతని పునర్జన్మ నిర్ణయించబడుతుంది. మీరు తెలుసుకోవలసిన మరో ఆసక్తికరమైన విషయం ఏంటంటే, శరీరం చనిపోయిన తర్వాత ఆత్మ వెంటనే పునర్జన్మ కోసం వెతకదు. కొన్ని సంవత్సరాల తర్వాత పరిస్థితి వారికి అనుకూలంగా ఉన్నప్పుడు ఒక ఆత్మ కొత్త శరీరాన్ని స్వీకరించి పునర్జన్మ పొందుతుంది. మన నుదిటిలో 3వ కన్ను ఉందని హిందువులు నమ్ముతారు. ఎవరైనా ఆత్మను భగవంతునితో ఐక్యం చేసినప్పుడు లేదా బ్రహ్మంగా మారినప్పుడు ఈ కళ్ళు తెరుచుకుంటాయి. మానవులు తమ 3వ కన్ను తెరిచే దశకు చేరుకునే వరకు ఆత్మ ఈ ప్రపంచం నుండి విముక్తి పొందదరని చెబుతున్నారు.